SR9 న్యూస్ కి స్వాగతం. జోగ్ రమేష్ ఫోన్ అప్పగించడం లేదు. DSP టీడీపీ కేంద్ర కార్యాలయం సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ విచారణకు సహకరించడం లేదని DSP మురళి తెలిపారు. తన ఫోన్ కూడా తమకు అప్పగించడం లేదని చెప్పారు. ఇవాళ 2 గంటల పాటు ఆయన్ను 27 ప్రశ్నలు అడిగామని, కానీ అన్నింటికీ స్పందన లేని సమాధానాలు చెప్తున్నారని పేర్కొన్నారు. ఆయన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో మరొకసారి విచారణకు పిలుస్తామని DSP తెలిపారు. 2021లో జరిగిన కరకట్ వద్ద జరిగినటువంటి దాడికి సంబంధించి అందులో ప్రథమ ముద్దాయి అయినటువంటి జోగి రమేష్ గారికి ఈరోజు నోటీస్ ఇచ్చి పిలిపించడం జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన విచారణలో తేలిన అంశాలను బట్టి, అలాగే సాక్షులు చెప్తున్న సాక్ష్యానికి, గతంలో ఇతను చెప్పినటువంటి సాక్ష్యానికి, అలాగే ఈ కేసులో ఇతర ముద్దాయిలు చెప్పిన సాక్ష్యానికి కొంత పొంతన లేని సమాధానాలు టాలీ అవ్వకపోవడం వలన వాటిని అన్నీ కూడా నోటీస్ ఇచ్చి పిలవడం జరిగింది. అలాగే అందులో కొన్ని సాక్ష్యాలను కూడా మాకు వశపరచమని చెప్పడం జరిగింది. అతను కొన్నిటికి సమాధానం చెప్పాడు, కొన్నిటికి సరిగ్గా సమాధానం చెప్పలేదు. అవసరమైతే మరలా ఇంకోసారి నోటీస్ ఇచ్చి పిలిపిస్తాం. 27 క్వశ్చన్లు వేసాము, వేయడం జరిగింది. 11 గంటలకు స్టార్ట్ చేసాం, మీ ఎదురుగానే 1 గంటకి క్లోజ్ అయింది. 27 క్వశ్చన్లకి అతను ఏదో ఒక సమాధానం చెప్పాడు. కొన్ని సాటిస్ఫై అయ్యి ఉన్నాయి, కొన్ని పొంతన లేని సమాధానాలు ఉన్నాయి. అవి కొన్ని ఏంటంటే అతను వాస్తవ విరుద్ధమైన సమాధానాలు ఉన్నాయి. కొన్ని ఈ యాంగిల్స్లోనూ విచారించాం. అవన్నీ ప్రస్తుతం విచారణ దశలో ఉంది కాబట్టి మీకు వివరంగా అయితే చెప్పలేము. అది ఇన్వెస్టిగేషన్కి ఆటంకం జరుగుతుంది కాబట్టి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వివరాలన్నీ చెప్పగలుగుతాం. సోషల్ మీడియా అకౌంట్స్ కలెక్ట్ చేస్తాం, అవి కూడా వెరిఫై చేస్తాం. ఇప్పుడే ఈరోజే కలెక్ట్ చేస్తాం. అప్పుడు లేవన్నట్లు అవన్నీ ఇవ్వలేదు, ఇప్పటికీ ఇవ్వలేదు ఫోన్లు. మేము అప్పుడున్న ఆ సిమ్ని ఇవ్వమనే చెప్తున్నాం. దర్యాప్తులో ఆ సిమ్ ఇచ్చి సహకరించమని చెప్తున్నాం. ఈరోజు కూడా అతనికి అడగడం జరిగింది, అతను దాన్ని ఇవ్వలేదు. అదే రికార్డ్స్ అదే కోర్టు ముందు కూడా ఆధారపరుస్తాం. కోర్టు వారు పోలీసు సహకరించమని చెప్పారు. మేము సహకరించడం ఇన్వెస్టిగేషన్లో భాగంగా అప్పుడు వాడినటువంటి సెల్ ఫోన్ను, అలాగే అప్పుడు వాడినటువంటి సిమ్ను కూడా వశపరచమని చెప్పాము. వశపరచవలసిన బాధ్యత వారికి ఉంది, ఇన్వెస్టిగేషన్కు సహకరించవలసిన బాధ్యత వారికి ఉంది. అతను 4 సార్లు వచ్చాడు, నా దగ్గరే 3 సార్లు కదా, మేమే 3 సార్లు పిలిచాము. నా ముందు DSP గారు పిలిచారు. కొన్ని సమాధానాలు టాలీ అవుతున్నాయి, కొన్ని సమాధానాలు టాలీ అవ్వట్లేదు. అందువల్లనే మిగిలిన సాక్షులను కూడా మళ్ళీ దానికి కనెక్టింగ్ ఎవిడెన్స్ ఏముందనేది పరిశీలన చేస్తాం. సుప్రీంకోర్టులో జరుగుతుంది, దానికి సంబంధించి కౌంటర్ అఫిడవిట్ కూడా వేస్తాం మేము దాని మీద. ఇప్పటి వరకు 8 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నాం, 4 పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నాం. 1 పాస్పోర్ట్ ఉంది కానీ జోగి రమేష్ గారిది, అది ఇన్వాలిడ్ పాస్పోర్ట్. 5 పాస్పోర్ట్లు మా దగ్గర స్వాధీనమైంది. పాస్పోర్ట్ ఉండడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇంకో పాస్పోర్ట్ ఉంటే తీసేసుకుంటారు. ఇది ఒరిజినలే బట్ ఇన్వాలిడ్. డెడ్ లైన్ ఏముండదు, లేదు.